వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారటంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామం నందు గురువారం నిర్వహించిన ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వయంగా గుణపం పట్టి ఉపాధి పనులను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ కింద చేపట్టడం జరుగుతుందన్నారు. ఉపాధి పనులను విబిజి రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సంవత్సరంలో 2 వ్యవసాయ సీజన్లలో మొత్తం 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఉంటుందని, మిగిలిన రోజుల్లో కూలీలకు ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ మరియు జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం, పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులను చేపడతామన్నారు. ఉపాధి పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర అత్యంత కీలకమని, కూలీలు కనీసం 4 గంటల పాటు పనిచేసేలా చూడటంతో పాటు పనుల కొలతలను వారు సరిగ్గా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పనుల కేటాయింపుల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాలు అందడం లేదని, రాబోయే 2 నెలల పాటు కూలీలకు పూర్తి వేతనం అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వికసిత్ భారత్ రామ్జీ పథకం ద్వారా 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. కేవలం 4-5 గంటలు పనిచేయడం ద్వారానే 312 రూపాయల వరకు వేతనం సంపాదించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు పథకంలో అవకాశం ఉందన్నారు. స్టేట్ వ్యాప్తంగా విబిజి రామ్జీ పథకం ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో విబిజి రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా విబిజి రామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా విబిజి రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ ముఖ్యంగా మనకి ఫీల్డ్ ఛానల్స్, డీసిల్టింగ్, హార్టికల్చర్ ప్లాంటేషన్స్, నెట్ గ్రీన్ కవర్ కింద ఉన్న వర్క్స్ ఈ టైంలో మన మాన్సూన్ వచ్చే ముందు ఏమేం వర్క్స్ ప్రయారిటీగా చేయాలి అది ఇప్పటివరకు శాంక్షన్ చేయడం జరిగింది. జలధార జలహారతి ప్రోగ్రామ్ కింద కూడా 30 కోట్ల పైన వర్క్స్ ఈ నరేగా కింద ఏం శాంక్షన్ చేసామో అది విబిజి రామ్జీ పథకం కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాము కాబట్టి నేషన్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది, స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి ఉంది కాబట్టి వచ్చే 2 వారాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఒపీనియన్ తీసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది.